గోదావరి ఉగ్రరూపం దాలుస్తుంది. నేరుగా బాసర అమ్మవారి మెట్ల కాడికి నీళ్ళు వచ్చేసిన పరిస్థితి. మనము ఏదైతే పోయే దారి ఉందో దారి అంతా బ్లాక్ అయిన పరిస్థితి మనం చూపెట్టచ్చు. ప్రస్తుతం మనం బాసర ఆలయానికి పోయే దారి వద్ద ఉన్నాం. అంతా కూడా జలమయం అయిపోయిన పరిస్థితి. బ్యాక్ వాటర్ ఎక్కువగా నేరుగా వచ్చిన పరిస్థితి కనబడింది. అంటే ఎటు చూసినా కూడా నీళ్ళే కనబడుతున్న పరిస్థితి. అంటే నిన్నటి నుండి వరద విలయ తాండవం చేస్తున్న ఆ దృశ్యాలు మనం చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. నిన్న నేరుగా గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎక్కడ చూసినా కూడా ఇండ్లన్నీ కూడా జలమయమైన పరిస్థితి. ఇదంతా కూడా బాసర ఆలయానికి వెళ్ళే ఇది ప్రధాన రహదారి. ఏడ చూసినా నీళ్ళు ఇదైన పరిస్థితి కనబడుతుంది. మనం చూపెట్టచ్చు. కొద్దిగా ముందుకు వెళ్ళి చూపెట్టినట్టు కనుక అయితే ఎటు చూసినా కూడా నీళ్ళే కనబడుతున్న పరిస్థితి. ప్రధానంగా బాసర ప్రధాన ఆలయ మెట్ల కాడికి వచ్చేసిన పరిస్థితి. దుకాణాలు కావచ్చు, అదేవిధంగా ఉన్న కొన్ని వస్తువులన్నీ కూడా ఇప్పటికే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో చిరు వ్యాపారస్తులు తరలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనము ప్రధానంగా ఏడ చూసినా కూడా ఎవరు కూడా జాగ్రత్త పడే విధంగా కొంత పోలీసును ఏర్పాటు చేశారు. లోపలికి పోకుండా జాగ్రత్త పడుతున్న పరిస్థితి. ఎస్పీ జానకి శర్మిలతో పాటు జిల్లా కలెక్టర్ కూడా ఇక్కడే ఉండి కొంత వాస్తవికాలు పరిస్థితులను పరిశీలించే ప్రయత్నం చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైన పరిస్థితి కనబడుతుంది. ఇది అంతా కూడా బాసర తాజా దృశ్యాలు ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపెట్టే ప్రయత్నం చేస్తుంది. అంతా కూడా బ్యాక్ వాటర్ ద్వారా బ్యాక్ వాటర్ ఫ్లో ఏదైతుందో ఆ ఫ్లోటు గడిగడికి పెరుగుతున్న పరిస్థితి. ఇదంతా కూడా మహారాష్ట్రలో పడ్డ భారీ వర్షం, వర్షం కాస్త వరద రూపకంలో మారింది. ఆ వరద గడిగడికి పెరుగుతున్న పరిస్థితి. ప్రతి నిమిషం వరద ఉధృతి పెరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇదంతా కూడా బాసర తాజా దృశ్యాలను ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఇదంతా కూడా ప్రధాన దారి బాసర ఆలయానికి వెళ్ళే ప్రధాన దారి వద్ద బ్లాక్ అయిన పరిస్థితి. ఇక్కడి వరకు నీళ్ళు వచ్చేసిన పరిస్థితి. ఇదంతా కూడా ప్రస్తుతం మనం చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. అంతా కూడా నీటితో ఇబ్బంది, నీటి ఎటు చూసినా వరద నేరుగా కొంత ఇళ్లలోకి వచ్చిన పరిస్థితి కూడా కనబడింది. కొంతమందితో మనం మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. అన్న ఎక్కడ బాసరే ఏందన్న పరిస్థితి ఎట్లుంది? ఇంకా పెరిగే ఛాన్స్ ఉన్నాయి సార్ వాటర్ది. ఇంకా అక్కడ పైన వాటర్ ఓపెన్ చేసినట్టు గేట్లు ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. బాబ్లీగా సార్ ఇంకా అటు మహారాష్ట్ర విష్ణుపూరి పైన గేట్లు ఓపెన్ చేసిందట. ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి సార్. బాగా ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చినాయి నీళ్ళు? ఇప్పుడు ప్రజెంట్ మేము ఎప్పుడు చూడలేదు సార్. ఇదే ఫస్ట్ ఇది ఇంత చూసుడు. ఇప్పటిదాకా చూడలేము మేము. ఇదే ఎక్కువ వాటర్. ఇంకా నాకు తెలిసి ఈ రోడ్డు కూడా ప్యాక్ అయిపోతుంది అనుకుంటున్నాం. అసలు ఎక్కడ కూడా బయటకు వెళ్ళకుండా అట్లా సార్. ఏంటి వాటర్ బాసర ఆలయం మెట్ల కాడకు వచ్చేసినట్టు నిజమేనా? వ్యాస మహర్షి టెంపుల్కు టచ్ అయినాయి సార్. ఇంకా లోపల టెంపుల్లో పోలేదు. వ్యాసమహర్షి టెంపుల్కు టచ్ అయినాయి. మెట్ల దగ్గరికి వచ్చేసినాయి, మెట్ల ముందరికి. ఇంకోసేపు సాయంత్రం వరకు రావచ్చు. మెట్ల పైకి లోపల గుళ్ళెకు కూడా రావచ్చు, వ్యాసమహర్షి గుళ్ళెకు. నిన్నటి నుంచి వాటర్ ఫ్లో పెరుగుతుందా? ఇంకా ఎక్కువనే ఉంది సార్, పెరుగుతుంది. మేము చూసినా కొద్దీ 2 గంటలకు ఒకసారి పెరుగుతూనే ఉన్నాయి, తగ్గడం అయితే లేదు, పెరుగుతుంది ఇంకా కంటిన్యూగా. ఎప్పుడన్నా ఇంత వాటర్ వచ్చినాయా? బాసర టెంపుల్ వరకు రావడం, బాసర గోదావరి ఇంత ఉధృతంగా ప్రవహించడం ఎప్పుడైనా జరిగింది? మేము పుట్టి 33 ఏళ్ళల్లో అయితే ఎప్పుడు ఇట్లా చూడలే. ఇదే ఫస్ట్. ఎప్పుడో 1983లో ఇప్పుడు వచ్చినాయట, మేము చూడలేము అది. కానీ నా 33 ఏళ్ళలో అయితే ఎప్పుడు రాలే. ఇదే ఫస్ట్ టైం ఇట్లా చూసాడు ఇంత. ఇది పరిస్థితి. 33 ఏళ్ళలో నేను ఎప్పుడూ చూడలేదు. 1983లో ఒకసారి 1983లో ఒకసారి వచ్చినాయని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఎటు చూసినా నీళ్ళే మనం చూపెట్టచ్చు. అటు లోపల నుండి కొంత నిన్నటి నుంచి కొంత ట్రాక్టర్ సాయంతో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అయితే దీంతో పాటు ఏదన్నా సహాయక చర్యలు ఉంటే వెంటనే కొంత ప్రయత్నం పోలీస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. అంతా కూడా జలమయమైన పరిస్థితి కనబడుతుంది. ఇంత ఫ్లో ఎప్పుడు లేదు. వ్యాస మహర్షి టెంపుల్ వద్దకు ఇప్పటికే గోదావరి నీళ్లు వచ్చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే బాసర ఆలయం మెట్ల కాడికి కూడా వచ్చినాయని ప్రధానంగా చెబుతున్నారు. ఇంకా లోపల ఏ పరిస్థితి ఉంది, అసలు వాస్తవికాలు ఏంటి, ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ చూపెట్టే ప్రయత్నం చేద్దాం. బాసర ప్రధాన రహదారిలో పరిస్థితి మనం చూపెడుతున్నాం. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. అటు
నేరుగా ఇండ్ల చుట్టూ నీళ్ళు వచ్చిన పరిస్థితి. ఇదంతా కూడా బాసర ఎంట్రన్స్లో పరిస్థితి, రహదారి ఎంట్రన్స్లో పరిస్థితి మనం చూపెడుతున్నాం. అక్కడ చూడొచ్చు నేరుగా అక్కడ అటు ఒక కుటుంబ సభ్యులు బయటికి వెళ్ళి చూస్తున్న పరిస్థితి. అయితే గోదావరి ఉధృతి పెరుగుతుందని చెప్తున్నారు. గోదావరి వాటర్ అంతా కూడా ఏదైతే గోదావరి ప్రవాహం ఉందో ఆ ప్రవాహం ద్వారా బ్యాక్ వాటర్ ఏదైతుందో నేరుగా గోదావరి వ్యాస మహర్షి టెంపుల్ వరకు వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. మనం ఎటు చూసినా ఆ వాటరే కనబడుతుంది. లార్జీలన్నీ కూడా కొన్ని ఈ లైన్లో ఉన్న లార్జెస్ దాదాపుగా 10 నుండి 15 లార్జీలు జలమయమైన పరిస్థితి కనబడుతుంది. అయితే ఎన్డీఆర్ఎఫ్తో పాటు ఎస్డీఆర్ఎఫ్ కూడా ఇక్కడే ఉండి పనిచేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనం ఒకసారి చూపెట్టచ్చు ఇటు పక్కన ఒక లార్జీ దృశ్యాలు. అయితే ఎవరైతే బాసర అమ్మవారికి సంబంధించి ఇక్కడికి వచ్చేవారు ఉన్నారో వాళ్ళు వాటి సౌకర్యార్థం వ్యాపారస్తులు కట్టుకున్న సముదాయాలు ఇవి. అయితే చూపెట్టచ్చు ఇదంతా కూడా ప్రధాన రహదారి, బాసర అమ్మవారి టెంపుల్కి వెళ్ళే ప్రధాన రహదారిలో మనం చూపెడుతున్నాం. ఇప్పటికే మనం ఇటు చూపెట్టచ్చు కొంత ఎస్డీఆర్ఎఫ్ సహాయం చేస్తున్న పరిస్థితి. తెప్పలపై బయటికి తీస్తున్న విజువల్స్ కూడా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. కొంత ఎటు చూసిన నీటి ప్రవాహంలో బాసర ఆలయం ప్రాంతం అంతా చిక్కుకుపోయి ఉందని చెప్పుకోవచ్చు. ఎవరు బయటికి వెళ్ళొద్దని చెబుతున్న పరిస్థితి, అత్యవసరం ఉంటే బయటికి వెళ్ళొద్దని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇదంతా కూడా బాసర టెంపుల్కు సంబంధించిన పరిస్థితి. అయితే టెంపుల్ ప్రధాన గేట్ ఏదైతుందో ఆ గేట్ దాకా వాటర్ వచ్చేసినాయి. దానికి సంబంధించి అధికారులు ఇక్కడ పోలీసు కావచ్చు, అదేవిధంగా అధికారులు కావచ్చు పరిస్థితులు సమీక్షిస్తున్నారు. ఎవరు కూడా అత్యవసరం ఉంటే తప్ప బయటికి వెళ్ళొద్దని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. కొంత అన్నీ కూడా ఆ షాపులన్నీ కూడా ఇబ్బందికర పరిస్థితి ఉంది. షాపుల నుండి ఆ సామాగ్రిని వేరే ప్రాంతాలకు సేఫ్ జోన్కు తరలించిన పరిస్థితి కనబడుతుంది. బాసర గోదావరి విలయ తాండవం చేస్తుంది. వరద మహారాష్ట్ర నుండి వస్తున్న వరద నిమిషం ఉధృతి పెరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే దీనికి సంబంధించి ఎప్పటి వరకు తీస్తుందో తెలియదు, కానీ దీనికి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే జలమయమైన పరిస్థితి. 100 ఎకరాల భూములన్నీ కూడా నీటమట్టమైన పరిస్థితి కనబడుతుంది. ఇటు పత్తి చేన్లలో బీటలేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే బాసర టెంపుల్ ఆవరణంలో మనం చూపెట్టే ప్రయత్నం చేద్దాం. అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, అటు సైడు ఏం కొనసాగుతున్నాయి అనే కోణంలో చూపెట్టే ప్రయత్నం చేద్దాం. అయితే ప్రధానంగా ఈ నీటి ప్రవాహం ద్వారా ఏదైనా క్రిమి కీటకాలు అంటే పాములు కావచ్చు ఇతరత్ర వస్తాయి. కాబట్టి ఈ దిగ్బంధంలో ఉన్నవారు ఆర్టీవీ చూసేవారు ఎవరు కూడా ప్రధానంగా బయటికి రాకుండా సేఫ్ జోన్లో ఉండండి. అత్యవసరం ఉంటే వెంటనే అధికారులకు ఫోన్ చేయండి. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు పోలీసులు కూడా సిద్ధంగా ఉన్నారని జిల్లా ఎస్పీ జానకి శర్మిల ఆర్టీవీతో మాట్లాడుతూ చెప్పిన పరిస్థితి కనబడింది. అయితే మీకు సహాయంగా మేము ఉంటామని నిన్నటి నుంచి పదే అధికారులు చెబుతున్నారు. మీరు కూడా జాగ్రత్త ఉండండి. వరద ప్రవాహం నిమిషం పెరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం గోదావరి నదీ తీరాన పరిస్థితి ఏ విధంగా ఉంది, గోదావరి ఫ్లో పెరుగుతుంది కాబట్టి ప్రతి నిమిషం అప్డేట్ ఆర్టీవీ మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తుంది. మీరందరూ జాగ్రత్తగా ఉండి అప్రమత్తంగా ఉండి అత్యవసరం ఉంటేనే బయటికి వెళ్ళాలని ఆర్టీవీ కూడా అప్పీల్ చేస్తుంది. ప్రస్తుతం మనం బాసర దృశ్యాలు ఇప్పటిదాకా చూసాం. మిగతా విషయాలు కూడా చూపెట్టే ప్రయత్నం చేద్దాం. ఓవర్ టు స్టూడియో. నిర్మల్ ముందు నుండి ఇబ్బందిలో ఉన్న పరిస్థితి తెలిసిందే. వర్షాలతో నిర్మల్ జిల్లా కేంద్రం నుండి మొదలుకొని ఈరోజు బాసర వరకు ఇబ్బందికర పరిస్థితి నుండి మినిట్ టు మినిట్ పోలీసులు మానిటర్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనం సంఘటన స్థలంలో ఒకసారి చూపెట్టచ్చు. నేరుగా ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ సాయంతో మెయిన్గా ఎస్డీఆర్ఎఫ్ ఇప్పటికే దాదాపుగా 30 నుండి 35 మందిని రక్షించిన పరిస్థితి. 60 మందిని రక్షించామని చెబుతున్నారు. దీంతోపాటు పోలీసులు కూడా సీరియస్గా మానిటర్ చేస్తున్నారు. మనతో పాటు అవినాష్ ఏఎస్పీ ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నాడు. ఒకసారి సార్తో మాట్లాడిద్దాం. ఎట్లుంది పరిస్థితి, ఇక్కడే ఉండి ఆ పరిస్థితులు
ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సార్ ఎట్లున్నారు సార్, ఏంటి పరిస్థితి? సో ఇది మొన్న నైట్ నుండి మన ఎస్హెచ్ఓ గారు, సిఏ గారు, మన ఎస్డిఆర్ఎఫ్ టీం ఇక్కడ ఎఫర్ట్ పెట్టుకొని రెస్క్యూ చేస్తున్నారు. రేపు కూడా నిన్న కూడా చాలామందికి సేవ్ చేశారు. ఈరోజు మార్నింగ్ నుండి కూడా ఒక స్కూల్ చాలామంది పిల్లలకి రెస్క్యూ చేశారు. సో బాగా కష్టపడి వాళ్ళు ఎఫర్ట్ పెడుతున్నారు. ఎస్డిఆర్ఎఫ్ సెకండ్ బెటాలియన్ టీం కూడా ఉన్నాయి. ఆర్ఐ గారి నేతృత్వంలో వాళ్ళు కూడా చాలా మంచి పని చేశారు. ఎస్హెచ్ఓ గారు లోకల్ ఫిషర్మెన్తో మాట్లాడి వాళ్ళకి కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. కమ్యూనిటీ పార్టిసిపేషన్ కూడా ఉన్నాయి. సో ఏం ప్రమాదం లేకుండా మొత్తం రెస్క్యూ జరుగుతుంది. ఏంటి సార్, నిన్నటి నుంచి నిమిషం వరద ఉధృతి పెరుగుతున్న పరిస్థితి ఎట్లా చూడొచ్చు? దీనికి సంబంధించి అధికారులు, ఇరిగేషన్ అధికారులు కావచ్చు, ఇతరత్ర ఎవరితోనన్నా మాట్లాడినరా? ఏంటి ఇంత ఫ్లోకు కారణం ఏందని తెలిసి? ఇది ఆల్రెడీ బాగా రెయిన్ఫాల్ అయింది. అంటే 2-3 డేస్ నుండి కంటిన్యూస్గా రెయిన్ఫాల్ అయింది కాబట్టి క్యాచ్మెంట్ ఏరియా, మహారాష్ట్ర సైడ్ క్యాచ్మెంట్ ఏరియాలో ఎక్కువ వర్షం జరిగిన తర్వాత మన గోదావరిలో ఫ్లో ఇంక్రీజ్ అయింది. సో హోప్ఫుల్గా ఇప్పుడు ఈ రోజు నుండి తగ్గుతుంది. సో సిచ్యువేషన్ ఇంకా మంచి జరగవచ్చు. ఎట్లుంటాయి సార్ సహాయక చర్యలు? పోలీస్ తరపున, ఎన్డీఆర్ఎఫ్ తరపున ఇటు ప్రజలకు నిత్యావసర సరుకుల నుంచి మొదలుకొని తిండి వరకు ఎటువంటి ప్రయత్నం చేశారు? ఇది ఎస్పీ మేడం ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా 2 డేస్ నుండి మన టీం ఇక్కడే ఉంది. ఆల్మోస్ట్ 100 మంది మేము డిప్లాయ్మెంట్ చేశాము. ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా పోలీస్కి చాలా కోఆపరేషన్ ఇస్తున్నారు. ఎస్హెచ్ఓ గారు 24/7 అంటే ఇక్కడే ఫీల్డ్లో ఉన్నారు. ఏ సిచ్యువేషన్ రాగానే రెస్పాండ్ చేస్తున్నారు. అంటే ఎవరైనా ఎక్కడైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు కాల్ చేయవచ్చు, మెసేజ్ పెట్టవచ్చు. మేము తొందరగా రెస్పాండ్ చేస్తున్నాం. ఈ ప్రాంత ప్రజలకు, ఫ్లడ్లో ఉన్న కొన్ని ఇళ్ళల్లో ఉన్న ప్రజలకు ఏఎస్పీ అవినాష్ గారు ఏం చెప్పబోతున్నారు? ఇది ఏం టెన్షన్ తీసుకోవడానికి అవసరం లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ వీఆర్ ఆల్రెడీ ఆన్ అవర్ టోస్. ఏం సిచ్యువేషన్ వచ్చినప్పుడు దానికి మేము పీస్ఫుల్గా చూడవచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఎటువంటి సమస్య వచ్చినా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే పైన పడ్డ హెవీ రెయిన్ఫాల్కు కొంత ఇబ్బందికరంగా ఉంది. దాన్ని ఈరోజు తగ్గుతుందని ఆశిస్తున్నామని ఏఎస్పీ గారు చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఓవరాల్ అంశంలో ఆ ఎస్పీ ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇక్కడ ప్రతి నిమిషం ఎవరికి ఆపద లేకుండా చూస్తున్నామని చెబుతున్నారు. జిల్లా అధికారులు కూడా దీనికి సంబంధించి కొంత ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్ అంశంలో చక్కదిద్దే పనిలో మేము పడ్డాం, ఎటువంటి ఇబ్బంది లేదు, అధైర్యపడద్దని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ఏడ చూసినా ఎస్డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ ఇదంతా కూడా సహాయక చర్యల కోసం విస్తృతంగా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. ప్రాణాలను కాపాడుతున్నారు. అరిచేతిలో ప్రాణాలను పెట్టుకొని బిక్కుబిక్కుమంటున్న వారిని మేమున్నాము, మేము మిమ్మల్ని కాపాడుతామని నేరుగా ఎస్డిఆర్ఎఫ్తో పాటు ఎన్డీఆర్ఎఫ్ అటు పోలీసులు కూడా ప్రయత్నం చేస్తున్నారు. మనతో పాటు ఎస్డిఆర్ఎఫ్ టీం ఉంది. ఒకసారి మాట్లాడదాం. ఏంటి సార్, ఎట్లుంది పరిస్థితి? లేదా ఫస్ట్ తిన్నాం. ఏంటి పరిస్థితి, ఎట్లుంది పరిస్థితి అయితే మ్యాక్సిమం ఒక 60% అయితే బాసరా వాటర్ ఎఫెక్ట్ అవుతుంది ఉంది. మేము ఇప్పటివరకు మా సెకండ్ బెటాలియన్ తరపున మా మేడం ఆదేశాల మేరకు, నిఖితా పంత్ ఐపీఎస్ గారి మేరకు, ఆదేశాల మేరకు ఇప్పటి వరకు ఒక 65 మెంబర్స్ని రెస్క్యూ చేయడం జరిగింది. అందులో ఒక ప్రెగ్నెన్సీ లేడీ 7 మంత్స్ ప్రెగ్నెన్సీ లేడీ కూడా రెస్క్యూ చేసి పునరావాసం గురించి ఎంఆర్ఓ గారికి అప్పచెప్పడం జరిగింది. మా టీంలు కూడా ఇప్పటి వరకు ఈ బాసరా మొత్తం కరెంట్ లేకుండా ఉన్నది. దాని గురించి కూడా మా వాళ్ళు రెస్క్యూ చేయడానికి వెళ్ళిండ్రు. కరెంట్తో పాటు తర్వాత మనకి వాటర్ సప్లై కూడా దాని గురించి కూడా ఇప్పటివరకు ఆల్రెడీ రిస్క్లో ఉన్నారు. మొత్తానికైతే ప్రాసెస్ అయితే జరుగుతుంది. ప్రజలకు ఎటువంటి హాని కలగకుండా రిస్క్ లేకుండా తీసుకొచ్చే బాధ్యత మాది. ఎంతమంది ఉన్నారు బ్రదర్ ఇక్కడ? మీరు నిన్నటి నుండి ఒక 60 మెంబర్స్ మేము ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్నాం. 60 మెంబర్ రాత్రి పగలనకుండా రిస్క్ చేస్తూనే ఉన్నాం. మీ వెనుకనే నేను చూస్తున్నాను, మొన్నటి నుంచి ఒక 4 రోజుల నుంచి నిర్విరామంగా మీ టీం అంతా పనిచేస్తుంది. ఎస్పీ జానకి శర్మిల కూడా మీతోటే ఉంటూ మానిటరింగ్ చేస్తుంది. ఎట్లా నడుస్తుంది? అంటే ఇంత ఇబ్బందులు ఉన్న వాళ్ళని కాపాడుతున్నారు. ఒక్కొక్కసారి ఇబ్బంది అనిపిస్తలేదా? అంటే మేము బతికినామని దండం పెట్టడం మీకు, అంటే వాళ్ళ పట్టుకునేటువంటి ఎమోషనల్ లైన్స్ అంతా డ్యూటీలో భాగం. ఆల్మోస్ట్ ఇక రిస్క్ చేసుకోవడానికే మన ప్రయత్నం చేస్తాం. దానికి ఇక మనకి వాళ్ళు ఆపదలో ఉన్నాం కాబట్టి మన వంతు సహాయం చేయాలనే ఉద్దేశంతో మా పిల్లలంతా రెడీ ఉంటారు. ఎంటైర్ ఈ సీన్లో మీకు బాగా ఇబ్బంది పెట్టిన ఘటన ఏదైనా ఉందా? మన నిన్న ఇది గోదావరి ఫ్లైఓవర్ ఉందా, అక్కడ నుంచి ఒక 1 km గోదావరి ఒడ్డున ఒక ఫామ్ హౌస్లో ఒక మెన్, ఒక ఏజ్డ్, ఒక
యంగ్ బాయ్ చిక్కుకున్నారు, ఒక 2 డాగ్స్. వాళ్ళని తీసుకొచ్చే క్రమంలో కొంచెం రిస్క్ అనిపించింది. ఆ ఫ్లోటింగ్లో బాగా ఫ్లో ఉంది, గోదావరి ఫ్లో ఉంది. ఏంటి అంటే ఇటువంటి యథార్థం ఇంతకుముందు చూసినరా ఇప్పుడే? యాక్చువల్గా ఇది ఈ సంవత్సరం నుంచే మాకు ఈ బెటాలియన్ తరఫున ఈ ప్రకృతి వైపరీత్యాల గురించి ఒక ఫోర్స్ని ఏర్పాటు చేద్దామని మా డీజీపీ గారు, ఏడీజీ గారు, మా మేడం నిఖితా పంత్ గారు ఈ ఆలోచనలతోటి ఈ ఫోర్స్ని ఎస్టాబ్లిష్ చేసిన, అంటే ప్రారంభించారు. ఇది ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ కొంచెం రావడానికి లేట్ అవుతుందనే ఉద్దేశంతో ఎస్డీఆర్ఎఫ్ని ఫామ్ చేసిర్రు. ఎట్లుంది అంటే ఇక్కడ లోకల్ ఎస్పీ గారి ప్రోత్సాహం? గైడెన్స్ ఉంది మామూలుగా. మాకి వాళ్ళు కూడా సూచనలు చేస్తారు, ఇట్లా చేయండి అట్లా చేయండి అని చెప్పేసి, ఇట్లా ప్రొసీడ్ అని చెప్పేసి చెప్తారు. ప్రోత్సాహం బాగుంది. ఏం పేరు బ్రదర్? నా పేరు రామ్దాస్ సార్. నేను సెకండ్ బెటాలియన్ కానిస్టేబుల్. అయితే మనం కొత్తగా ఇక్కడ ఎస్డీఆర్ఎఫ్ ఈ ఇయరే ఫామ్ అయింది. సో ఎన్డీఆర్ఎఫ్ ఏదైతే లేట్ అవుతుంది అనుకుని మన స్టేట్ లెవెల్లో ఫామ్ చేశారో అది అబ్సల్యూట్లీ కరెక్ట్ సార్. ఎందుకంటే ఆదిలాబాద్ నుంచి మేము ఇమీడియట్గా రావడం జరిగింది. నిర్మల్లో కూడా రిస్క్ చేసాం. అక్కడ నుంచి ఇక్కడికి వెంటనే కాల్ చేసిన గంట సేపట్లో ఇక్కడికి వచ్చి రిస్క్ స్టార్ట్ చేయడం జరిగింది. సోదరా ఏం పేరు? నా పేరు అజయ్. సెకండ్ బెటాలియన్ యాపలగూడకు చెందిన వాళ్ళం. మేము మా బృందం వచ్చేసి 40 మందితో ఒక 3-4 డేస్ నుంచి ఇక్కడనే ఉన్నాం. 2 డేస్ అవుతుంది నిర్మల్ బాసరకు వచ్చేసి. 2 డేస్ నిర్మల్లో ఉన్నాం. మా పై అధికారులు, మా సార్ల ప్రోత్సాహంతో వాళ్ళు మాకు సూచనలు ఇస్తూ మా వెంటనే బోట్లో ఉంటూ మాకు ఎటువంటి అపాయం జరగకుండా ఆపదలో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో మా సార్లు మాకు కూడా గైడెన్స్ ఇస్తూ వాళ్ళు కూడా మాతోటి రిస్క్ చేస్తున్నారు. మాకు ప్రౌడ్గా ఉంది ఇటువంటి అవకాశం వచ్చినందుకు. అదేవిధంగా ఇంకా వాతావరణం అనుకూలించట్లేదు, ఇంకా ప్రమాదం అనేది పెరుగుతూ ఉంది. మా సార్లు కూడా మాకు మంచి గైడెన్స్ ఇస్తూ మాకు ధైర్యాన్ని కల్పిస్తూ మా బృందం కూడా. అన్న చివరికి ఏం చెప్తారు మీరు? అంటే చివరిగా అంటే ప్రజలుగా మేమున్నాం. ఎస్డీఆర్ఎఫ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ తెలంగాణ మేమున్నాం. వరద ఉధృతి తగ్గేంత వరకు ప్రజలు కూడా ఇళ్లలోనే ఉండాలని కోరుకుంటున్నాము. వరద ఉధృతి తగ్గిన తర్వాత తరుగుపరి చర్యలు కనపడతాయి. ఇది పరిస్థితి. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ మేమున్నాం. స్థానిక పోలీసుల సహాయంతో బాగా కొనసాగుతుంది. మేమున్నామని చెబుతున్న పరిస్థితి. అత్యవసరం ఉంటే రావాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.